శుభోదయం. మన సమాజంలో మనం చాలామందిని చూస్తుంటాం. మా అంత గొప్పటివాడు ఎవరు లేరు, అందరూ మాకన్నా తక్కువ వాళ్ళే అని భ్రమిస్తుంటారు. ఇందులోకి ఒక ఉదాహరణ, అగ్గిపుల్ల చాలా ఎగిరెగిరి పడుతున్నది. నేను ఎంతటి దాన్నైనా కాల్చేస్తాను, బిల్డింగ్లను కాల్చేస్తాను, ఏదైనా కాల్చేస్తాను, పెద్ద పెద్ద గడ్డి బావులను కూడా కాల్చేస్తానని విర్రవీగిపోతూ ఎదురుగా ఉన్న గడ్డి బావును కాలవడానికి బయలుదేరింది. మధ్యలో దాని ఫ్రెండ్ ఒకటి కనబడి, ఎక్కడికి పోతున్నావు అని అడిగింది. ఏం లేదు, ఆ గడ్డి బావును కాలవడానికి వెళ్తున్నాను అని జవాబిచ్చింది. సరే, గడ్డి బావును కాల్దామని అనుకుంటున్నావు, మరి అది కాల్చే ముందు నువ్వు కాలిపోతావు కదా, గడ్డి బావున సంగతి సరే, మరి నువ్వు కాలిపోతావు కదా, నీ సంగతి ఏంటి అని వెంటనే ఇది ఆలోచనలో పడింది. అరే నిజమే కదా, అది కాలటం ఏందో కానీ నేను కాలిపోతాను కదా అని ఆలోచనలో పడి అప్పుడు అనుకుంది, ఆ ప్రయత్నాన్ని విరమించింది. అంటే దీని ద్వారా మనకేం తెలిసింది, ఒకరిని నాశనం చేయాలని ఎవరైనా సంకల్పిస్తే వాళ్ళు ముందు నాశనం అయిపోతారు. ఒకరిని ఇబ్బంది పెట్టాలని ఎవరైనా అనుకుంటే వాళ్ళు ముందు ఇబ్బందిలో పడతారు. కాకపోతే అప్పటికప్పుడు కాకుండా కొద్ది టైం తీసుకొనైనా కూడా ఈ పని తప్పనిసరిగా జరుగుతుంది. మన చరిత్రలో ఎన్నో చూసాము ఇటువంటి సంఘటనలు. కాబట్టి ఆ విధంగా మనము ఎవరిని నాశనం చేయాలనే ప్రయత్నం చేయొద్దు. చేస్తే అది మనకే ముప్పు అవుతుంది. మనం మరి ఎలా ఉండాలి? ఒక కొవ్వొత్తిలాగా ఉండాలి. కొవ్వొత్తిని వెలిగించినప్పుడు అది కరిగిపోతూ మిగతా ప్రదేశాలన్నిటికీ వెలుగునిస్తూ దాన్ని కరిగిపోతూ వెలుతురునిస్తుంది, అందరికీ ఉపయోగపడుతుంది. అది కరిగిపోతుందని బాధపడుతుందా? బాధపడదు. నా వల్ల అవతలి వాడికి ప్రయోజనం జరుగుతుందని సంతోషిస్తుంది. ఆ విధంగా మనం ఉంటేనే మనము సమాజానికి, దేశానికి, ఇరుగు పొరుగు వాళ్ళకి ఏదైనా చేసినట్లుగా మనకు ఉంటుంది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.